టీజర్ విడుదల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయా? ఒక్క గ్లింప్స్ తోనే బయ్యర్ల నుంచి నిర్మాతలకు ప్రెషర్ మొదలైందా? మొన్నటి వరకు ఉస్తాద్ ఎప్పుడొచ్చినా ఓకే అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఒక్క గ్లింప్స్కే మనసు మార్చుకున్నారా? ఎన్నికల తర్వాత పవన్ ఆలోచనల్ని ఉస్తాద్ టీజర్ మార్చేయబోతోందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఎక్స్క్లూజివ్లో చూద్దాం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఆయన సినిమా టీజర్ ఒక్కటి విడుదలైనా చాలు మళ్లీ మానియా మొదలైపోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రిలీజ్ తర్వాత ఇదే జరుగుతోంది. 5 రోజుల షూటింగ్ మాత్రమే జరిగిన ఈ చిత్రం నుంచి టీజర్ వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అలాంటిది 2 టీజర్స్ విడుదల చేశారు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి టీజర్ విడుదలైనప్పుడు ఫ్యాన్స్ మాత్రమే ఊగిపోయారు. కానీ మొన్న టీజర్ చూశాక పొలిటికల్ గాను రచ్చ మొదలైంది. గ్లాస్ అంటే సైజ్ కాదు, సైన్యం, కనిపించని సైన్యం అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ బానే పేలాయి. ఈ టీజర్ రెస్పాన్స్ చూశాక దర్శక నిర్మాతలపై బయ్యర్ల ప్రెషర్ పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ప్లానింగ్ పక్కాగా ఉంది. కుదిరితే మే లేదంటే జూన్ నుంచి ఓజీకి డేట్స్ ఇవ్వనున్నారు పవన్. మరో 15 రోజులు షూట్ చేస్తే ఈ సినిమా అయిపోతుంది. దాన్ని హాయిగా సెప్టెంబర్ 27న విడుదల చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత హరిహర వీరమల్లు లైన్లో ఉంది. దాని తర్వాతే ఉస్తాద్ అనుకున్నారు. కానీ టీజర్ తర్వాత ఈక్వేషన్స్ మారిపోయేలా కనిపిస్తున్నాయి. 5 రోజుల్లోనే 15 రోజుల సీన్స్ షూట్ చేశారు హరీష్ శంకర్. ఇదే ఊపులో పవన్ మరో 30 రోజులు కాల్ షీట్స్ ఇస్తే సినిమా పూర్తి చేస్తారు ఈ దర్శకుడు. అదే జరిగితే సంక్రాంతికి ఉస్తాద్ విడుదల ఊహించొచ్చు. పవన్ ఓజీ పూర్తి చేసేలోపు రవితేజతో మిస్టర్ బచ్చన్ పూర్తి చేస్తారు హరీష్. ఆ తర్వాత ఉస్తాద్ పై ఇద్దరూ బిజీ అవ్వచ్చు. మొత్తానికి ప్లానింగ్ అయితే బాగానే ఉంది. వర్కౌట్ అయితే ఫ్యాన్స్ కు పండగే ఇక.